సఫీల్ కూడా కట్టమైసమ్మ అమ్మవారి గుడి దగ్గర ఉన్నా నేను. సో ఫస్ట్ ఫ్లోర్ లో అమ్మవారి గుడి ఉంటది, కింద అమ్మవారికి సంబంధించిన బుడ్రాయి అండ్ కార్యక్రమాలు, చాకలు పోయడం, అవన్నీ కార్యక్రమాలు. అయితే నిన్న ఎగ్జాక్ట్ గా ఎప్పుడు జరిగింది అనేది మనం ఒకసారి ఇక్కడ ఆలయ అర్చకులతో మాట్లాడదాం. అండ్ టెంపుల్ ఎప్పుడు క్లోజ్ అయింది అండ్ ఇట్లాంటి ఘటన ఎట్లా గుర్తించారు అనేది విషయం తెలుసుకుందాం. అండ్ దాంతో పాటు ఇక్కడ ఉండే వాళ్ళతో కూడా ఒకసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే అమ్మవారి ఆలయం చాలా పవిత్రమైన ఆలయం, వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అమ్మవారి ఆలయం అండ్ చాలా మంది భక్తులకు ఒక సెంటిమెంటల్ గా ముడిపడిన ఆలయం కూడా. సో అయ్యగారు రాత్రి ఎప్పుడు క్లోజ్ చేశారు టెంపుల్? డైలీ రోజుగా 8 గంటలకు క్లోజ్ చేసి వెళ్ళిపోతాము. మేము క్లోజ్ చేసిన తర్వాత ఇది జరిగిన ఒక అమానుష ఘటన. యావత్ హిందూ భారతదేశం అనేది ఒక పవిత్రంగా భావించే సనాతన ధర్మం మీద ఇలాంటి ఒక అవాంఛనీయ ఘటన జరగడం మాకు బాధాకరం. సో ఎట్లా గుర్తుపట్టారు, ఎట్లా తెలిసింది, మీ వరకు ఎట్లా వచ్చింది ఇన్ఫర్మేషన్? మాకు ప్రధాన అర్చకులు చాడా చిరంజీవి శర్మ గారు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ డిన్నర్ చేస్తూ ఉంటే ఫోన్ చేసి ఇట్లా గొడవ జరుగుతుంది మీరు వెళ్ళండి అంటే చాడా చిరంజీవి శర్మ గారు చెప్పిన తర్వాత నేను రావడం జరిగిన తర్వాత వాళ్ళు ఇల్లు చూసిన తర్వాత వారిని పట్టుకొని దేహశుద్ధి చేయడం జరిగింది. సో ఎవరెంత పట్టుకున్నా మళ్ళీ ఒక ఎవిడెన్స్ కలెక్షన్ కోసం అయితే పోలీస్ అధికారులు చూస్తుంటారు. సో సీసీ కెమెరా ఉందా అప్పుడు అక్కడ? సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మన కింద సీసీ కెమెరాలు ఉన్నాయి, పైన కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో రికార్డ్ అయిందా సీసీ కెమెరాలో? రికార్డ్ అయింది. ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్నారా పోలీసులు ఇక్కడ నుంచి? ఇంకా పోలీసులు ఇంకా రాలేదు, మరి వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. వస్తారు, పోలీసులకు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు, తదుపరి చర్య ఉంటుంది. చాలా పవిత్రంగా భావిస్తాం అమ్మవారిని, అమ్మని ఒకటేలాగా చూసుకుంటాం. సో అట్లాంటి అమ్మవారి ఈరోజు మల్కాజ్గిరిలో మన ఈ కాన్స్టెన్సీలో మొత్తం పెద్ద అమ్మవారి కూడా అంటే కటమాసమ్మ, విజయదుర్గ కటమాసమ్మ టెంపుల్ పెద్దది. ఈ మొత్తం మల్కాజ్గిరి దాంట్లో బోనాల పండుగ ఉండండి, నవరాత్రులు ఉండండి, ఏదైనా ఉండని ఎటు పోయినా అని కూడా ఇక్కడి నుంచి మల్కాజ్గిరి ఎక్కడి నుంచి పోయినా అని కూడా ఈ నుంచి అమ్మవారిని మొక్కున్న బండి మీద ఉన్న మొక్కుకొని వెళ్ళిపోతారు, బండి మీద మొక్కుని వస్తారు. అంత పవిత్రమైన మా ఊరికి గ్రామదేవత లాంటిది అనమాట. చిన్న ఉన్నప్పటి నుంచి ఇంత పెద్దగా అయింది అమ్మవారు. చిన్నగా ఉండే గుడి ఎంత పెద్దగా అయిందంటే అంత పవిత్రమైన అమ్మవారు. అంత ముందు చేసిందంటే వాడు చాలా కిరాతకంగా వాడు ఏం ఆలోచించిండో అసలుకి, అది ఏడు నుంచి వచ్చిండో అసలుకి ఏం అర్థమైతే లేదు. ఇంతవరకు పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆల్రెడీ రాత్రి మేము ఇక్కడనే ఉన్నాము, చూశాను, పట్టుకొని దేశశుద్ధి కూడా. పట్టుకున్నప్పుడు మీరు ఉన్నారన్నా? మేము ఉన్నాను. చూసిరా ఆ వ్యక్తిని పరిసర ప్రాంతాల్లో ఎప్పుడైనా ఏంటనే చూసిరా? ఇక్కడ మేము కూడా చూడలేదు ఎప్పుడైనా, కానీ ఇక్కడనే ఉంటారు అని చెప్పేసి పక్క వాళ్ళ మన కూరగాయల మార్కెట్లో ఉన్నాను అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇట్లా కొత్తిమీర అమ్మే వాళ్ళ పిల్లవాడు అని చెప్పాడు. అంటే అతడు ఇక్కడనే ఉండి ఏమేమి జరుగుతుంది అనేది దేవాలయంలో మొత్తం గమనిస్తున్నాడు అని చెప్పేసి ఒక అనుమానం ఉంది. ఎందుకంటే బయట వ్యక్తులు వచ్చి చేసే అది లేదు ఇక్కడ. ఎందుకంటే 24 hours ఇక్కడ రన్నింగే ఉంటుంది పబ్లిక్. రాత్రి 1 గంటల దాకా పబ్లిక్ తిరుగుతారు. ఆ పబ్లిక్లా చేయాలంటే వాడు చాలా ఆలోచించి చేయాల్సిన పని అది. ఇంత గలీజ్గా చేయాలంటే, ఎందుకంటే ఒక్కరు కాకపోతే ఒకరు ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే బహిరంగంగా అది ఏడ కూర్చున్నా అని కూడా ఎదురుగానే కనబడుతుంది. అంటే వాళ్ళు చెయ్యాలనే ఉద్దేశంతోనే చేసిండు వాడు. తప్పు పని ఉద్దేశం చేస్తే పెట్రోల్ పంప్లో ఉన్నది, బయట ఉన్నారు, ఎక్కడికైనా పోవచ్చు. కానీ ఇది చేయాలంటే కావాలని చేయాలని ఉద్దేశం. ఇంకో అతను కూడా వచ్చిండే, అతన్ని మళ్ళీ వీడియో తీసిండా అతడు ఎవరు తీసిండా అనేది ఇంకా తెలియదు. అది ఒక మనిషి అయితే దొరికిండు, ఒక అతను ఉరికిండు, ఒక ఆయన దొరకలేదు. ఇది ఈయన పట్టుకొని ఇంటరాక్షన్ చేసి ఎంతమంది అంతమంది తీస్తా అని చెప్పేసి మాకు డీసీపీ గారు కూడా హామీ ఇచ్చారు. మరి ఏం జరుగుతుంది అనేది వాళ్ళ ఇంతకుముందు కూడా ఏ అమ్మవారి గుళ్ళు అయినా అని కూడా ఇదే విషయం చెప్తున్నారు. మళ్ళీ వాడు పిచ్చోడా అని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, అయిపోతుంది, వదిలేస్తారు. కానీ ఇది మాత్రం అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ కూడా నేను సార్ వాళ్ళకు కూడా ఎవిడెన్స్ ఇచ్చాము. మేము మా దగ్గర వీడియో కెమెరా ఉన్నది, తీసుకున్నాము, ఇచ్చినాము వాళ్ళకు. వాళ్ళు కేసు బుక్ చేసి జైలుకి పంపించినా అని చెప్పేసి అంటున్నారు మార్నింగ్ వచ్చే వరకు. కానీ మా ఇంతకుముందుకు జరిగిన విషయం కూడా ఇట్లనే జరిగింది సార్, ఇది పద్ధతి కాదు, కాబట్టి మెజిస్ట్రేట్ మీరు పిలిపియండి, పంచనామా చేయండి, మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అని కూడా మేము చెప్పిన తర్వాత కూడా వాళ్ళే కూర్చున్నారు. కానీ అసలుకి హిందూ ధర్మాన్ని గురించి పట్టుకుని నాదుడే లేకుండా అయిపోయినాడు. ఎందుకంటే ఇటు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ అయిన దగ్గర ఉంది, సీఎం అయిన ఉన్నది. హోమ్ మినిస్టర్ పెట్టుకొని కూడా ఇన్ని జరుగుతున్న ఘటనలు కూడా ఆయన ఇంతవరకు స్పందించడం, మంత్రులు కూడా స్పందిస్తలేరు, ఆయన కూడా స్పందించాడు. అంటే గవర్నమెంట్ ఎంత జిగదారి ఉన్నది. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్న విధంగా తయారైపోయింది.
ఇప్పుడు అతను వచ్చింది బంగ్లాదేశ్ నుంచి అలా లేకపోతే పాకిస్తాన్ నుంచి అలా ఏ నుంచి వచ్చిండు అనేది వాళ్ళకి ఇంటెలిజెంట్ రిపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. దాని ఇన్ని జరుగుతున్నా కూడా వాళ్ళు అంచనా వేయలేకపోతున్నారు. అంటే అసలుకి ఏం జరుగుతుంది? ఇంతకుముందుకు ఉన్నప్పుడు అన్న స్వచ్ఛ వారెంట్ జరుగుతుండే బస్సులు అన్నింటిలో, అసలు ఇప్పుడు స్వచ్ఛ వారెంట్ కూడా జరుగుతలేదు వాళ్ళకు. ఇది వచ్చిన తర్వాత కాటన్ స్వచ్ఛ కూడా లేదు ఇప్పటి వరకు, ఏం చేసేది ఏం లేదు. కానీ అంతకుముందు కన్నా మామూలుగా జరుగుతుంటే ఇప్పుడు కార్లు వచ్చిన తర్వాత అసలుకి వాళ్ళు ఎక్కడ ఉంటారు కూడా మాకు అర్థమైతే లేదు. ఇట్లా రౌండ్ వేసుకొని వెళ్ళిపోతే వాళ్ళు చెస్ట్ ఇట్లకి చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. పెట్రోలింగ్ కూడా లేదా ఇక్కడ అసలు? పెట్రోలింగ్ కూడా సరిగ్గా వస్తలేదు, ఎందుకంటే జీప్ కార్ కదా లైట్గా వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళు. మాకు పికెటింగ్ కూడా ఒకటి ఖచ్చితంగా గుడి పెద్దది కాబట్టి ఇక్కడ కూడా కంపల్సరీ ఒకరు పెట్టాల్సింది. గుడి పెద్ద గుడి కావాల్సి మాకు ఇక్కడ పెట్టేసి కావాలంటే సిగ్నేచర్ ఏమన్నా తీసుకోవాల్సి ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. 35 ఏళ్ళు నేను ఇక్కడ సేవ చేయవచ్చు. చిన్న గుడి ఉన్నప్పటి నుంచి చేస్తున్నా. కానీ ఇక వాళ్ళు నేను ఉండంగా రాలేదు, నేను ఉండంగా చేయలేదు. అది చాలా ఘోరమైన పని. ఇక పొద్దున్న నుంచి ఇదంతా సాఫ్ చేసి ఇదంతా గాడికి ఇదంతా చేసి ఇక్కడే ఉంటున్నాము. నేను ఇక్కడే ఉంటాము. 35 సంవత్సరాలకు అమ్మవారి సేవ చేసుకుంటున్నాను. చూస్తాం కదమ్మ, చేసుడు చాలా తప్పు అమ్మ, అది చాలా తప్పు. తురకవాడు మన తెలుగోళ్ళు గారు. నేను ఉన్నంతసేపు మాత్రం కింద ఎవరిని ఇట్లా అడుగు పెట్టనీయకుండా చూసుకుంటా. కానీ మేము వెళ్ళిపోయాను మేడం, వెళ్ళిపోయినా నేను పొద్దున 4:30కు వచ్చి అదంతా కింద మీద అంతా సాఫ్ చేసి కడిగిన. వాడిని కూడా నేను చూడలేను. పొద్దుకి నేను రాలే మేడం, నేను రాలేను, ఇంటి దగ్గరనే ఉన్నా, రాలేను. అది జరిగింది. కానీ మాకైతే చాలా బాధగా ఉంది. అమ్మవారి గుడి దగ్గర ఇట్లా జరిగిందని బాధగా ఉంది. ఇక మరి రేపు ఏం నిర్ణయిస్తారో పెద్దలు ఏం చేస్తారో తెలియదు. ఇక అది జరిగిందమ్మ. నిన్న కొంతమంది మతోన్మాద శక్తులు, అన్య మతస్థులు మన యొక్క ఈ యొక్క దేవాలయం కట్టమైసమ్మ దేవాలయం, శ్రీ శ్రీ విజయ దుర్గా కట్టమైసమ్మ దేవాలయంలోకి ప్రవేశించి అక్రమంగా దాని లోపల మలమూత్రాలు విసర్జించడం అనేది జరిగింది. దేవాలయము పూర్తిగా తాళాలు వేసి క్లోజ్ చేసిన తర్వాత పంతులు గిట్ట వాళ్ళంతా వాళ్ళకి ఇంట్లకు ప్రయాణమై వెళ్ళిపోయిన తర్వాత అదును చూసుకొని మరి కాపలగాసి చేసినట్టుగా అక్రమంగా దేవాలయంలోకి ప్రవేశించి ఇవన్నీ చెడు పనులు చేయడం అనేది జరిగింది. కొంతమంది అక్కడ పెట్రోల్ పంపులో ఉన్న వ్యక్తులు కొంతమంది వచ్చి చూసి మరి వాడిని పట్టుకొని చట్టానికి కూడా అప్పగించడం అనేది జరిగింది. అది పోలీసులు మరి ఈరోజు కూడా పోలీసులంతా వచ్చి కమిషనర్తో అదేవిధంగా ఏసీపీ కమిషనరు సర్కలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం, రిమైండ్లో పంపినామని చెప్పారు. రాత్రి నుంచి ఇప్పటి వరకు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమాలు, హిందూ శక్తులు, మన బజరంగ దళ్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన అన్ని పార్టీల వాళ్ళు కూడా, ప్రజలందరూ కూడా, ఆ జోగినీళ్ళు కూడా అందరూ ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమం చేయడం అనేది జరిగింది. మరి అటువంటి దుస్సంఘటన మరి మనం చూస్తా ఉన్నాం. అక్కడక్కడ కూడా బయట పోలీసులు ఏమంటున్నారంటే మతి స్థిమితం లేని వ్యక్తి చేసిన పని ఇది అని అంటున్నారు. దీంతో ఏకీభవిస్తారా సార్ మీరు? లేదు, ఆయన మతి స్థిమితం అనేది కాదు. మతి స్థిమితం ఉంటే వాడు ఎక్కడనో రోడ్డు మీద ఎన్నో పడిపోయి ఎక్కడనో ఉంటాడు. హిందూ దేవాలయం దగ్గరనే మతి స్థిమితం వస్తుందా? హిందూ దేవాలయంలో అక్రమంగా ప్రవేశించి ఎవరు లేనప్పుడు చూసి అందులోనే మల విసర్జన చేస్తాడా? మరి అది అవనికి కనబడతలేదా? కావాలని చేసిన సంఘటన కనిపిస్తుంది, అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. వాళ్ళు కావాలనే లోపలికి వచ్చారు. మరి దాని వెనుకల ఎవరెవరు మూట ఉన్నది ఏమనేది కూడా పోలీసులు బయట తీయాలి. రేపు ఇక్కడ సమావేశం నిర్వహించడం, రేపు కమిటీ సమావేశం కూడా ఉంది, పోలీసులు కూడా వస్తున్నారు. ఆ యొక్క ఎవరు ఆయన, ఎక్కడోడు అనేది ఇవన్నీ చెప్పాలా. వాని గురించి మరి ఏం చేసిండ్రు అనేది కూడా వాళ్ళు చెప్పాలి, పోలీసులు చెప్పాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. కమిషనరేట్ కూడా మేము అక్కడ స్తంభన చేసేస్తాం, కమిషనర్ కూడా ముట్టడిస్తాము. హిందూ అందరికీ కూడా ఈ రోజున మేము సంజాయించి వాళ్ళకు అందరికి కూడా చెప్పడం జరిగింది. చెప్తే మీరు వెళ్ళిపోయిన ఈ రోజు వరకు ఈ కార్యక్రమం ఇది ఉండేది. రేపు మళ్ళా ఎల్లుండి 3 రోజులు కూడా మన సంక్రాంతి ఉత్సవాలు కూడా ఉన్నాయి కాబట్టి కొద్దిగా పండుగ వాతావరణం కూడా దెబ్బతినకుండా మేమే దాన్ని కార్యక్రమాన్ని సడలించుకున్నాం జరిగింది. అది అక్కడ పోలీసుల ద్వారా న్యాయం జరగలేదనుకో మేము ఊరుకునేది అనేది ఉండదు. మల్కాజిగిరి బంద్ జరిగిపోతుంది, ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి, కమిషనరేట్ కూడా బంద్ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ జరుగుతాయి. ఈ అమ్మ పూజలు ఇక్కడ జరుగుతాయి,
బ్రాహ్మణులతో ఇప్పుడు అపవిత్రం అయింది కాబట్టి మళ్ళీ దానికి సంబంధించిన ఏమైనా పూజలు జరుపుతున్నారా? చేస్తాము, యజ్ఞం చేస్తాము, హోమాలు చేస్తాము. అవి కార్యక్రమం అదే ఉదయం కడిగినాము, చేసినాము, గుమ్మడికాయలు కొట్టినాము, నిమ్మకాయలు అవన్నీ కొబ్బరికాయలు కొట్టి ఆ పవిత్రం అంతే చేసినాము. రాత్రి కూడా అంతా కడిగినారు, పొద్దున్న కడిగినారు, ఇవన్నీ చేసుకున్నాము. పూజలు జరుగుతున్నాయి. రేపు మాత్రం కమిటీలో కూడా ఇక్కడ హోమాలు జరుగుతాయి. రేపు హోమం కూడా పెద్ద ఎత్తున అప్రతిష్ట ఇదంతా జరిగింది కాబట్టి హోమం ద్వారా అమ్మవారిని మళ్ళీ శాంతింపజేయడము ఇదంతా కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు క్షేమంగా ఉండాలి. ఈ దుస్సంఘటన జరిగిన దాన్ని బట్టి అందరి మనసులు కూడా ఖరాబ్ అయిపోయినాయి. మళ్ళీ దేవాలయం యొక్క అప్రతిష్ట కూడా జరిగింది కాబట్టి అదంతా పోవాలంటే మళ్ళీ మేము హోమాలు ఇవన్నీ కూడా కార్యక్రమాలు తీసుకోవాలి. రేపు నిర్ణయం తీసుకొని ఇక్కడ పెద్ద ఎత్తున హోమ కార్యక్రమం జరుగుతుంది.